సినిమా బాగానే చెప్పడానికి ఇంకోటి బాగానే చెప్పడానికి కూడా చెప్పడానికి బాగా ఎవరు చెప్పాడు ఎల్సీ సూర్య కూడా తావు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మిమ్మల్ని అపోర్ట్ గా ఉండరు ఏం చెప్తారు చెప్పాలి. అరే ఉన్నది లేకపోతే సినిమా ఎంత హైలైట్ ఉంది. అరే అది కూడా ఎంత బాగుంది యాక్టింగ్. బాగుంది బాగుందని చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. ప్రియాంక మోహన్ ఎదిరిస్తాడు. దానికి సమంతం ఫస్ట్ టైం ఉంటా పోయా అన్న పర్ఫార్మెన్స్ రాబడిస్తాను. సినిమాలందరూ ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబిరామా సినిమా ఇట్లా మావా అన్న పర్ఫార్మెన్స్ అని అంటే మూవీ నచ్చిందా నచ్చలేదంటే నచ్చింది బాగానే ఉంది. బట్ మరీ అంత ఎక్స్ట్రాడినరీగా లేదనమాట. ఎందుకంటే మనకు ఎక్సైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, హై ఇచ్చే సీన్స్, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. 3-4 ఉన్నాయంటే ప్రిడిక్టబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు లైక్ మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్టబుల్ సీన్స్ కొంచెం ఎక్కువగానే మనకు ఉంటాయి. సో బట్ కానీ మనకు మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే నాని యాక్టింగ్, ఎస్కే సూర్య యాక్టింగ్ ఇద్దరైతే ఎరగ తీస్తారనమాట.